ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. గురు మహాదేవ. మరి ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు 2026? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి, ముందుగా ధనస్సు రాశి వారికి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ధన్యవాదాలు గురువు గారు వారి తరపు నుంచి. తప్పకుండా అమ్మ, అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులతో. ధనస్సు రాశి వారు అనగానే వీరి మాట వీరికి శత్రువు. వీరి మాటే వీరికి శత్రువు. ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి వారు అంటే మాటలు షార్ప్ గా ఉంటాయి గురు. అట్లా మాటలు కొంచెం మాసుగా, ఎదుటివారి మనస్సుకు బాధపడే విధంగా, ఎదుటివారి యొక్క మనసుపై ప్రభావితం అధికంగా చూపిస్తాయి. వీరికి కొన్ని ముందే అర్థమైపోతుంది కొన్ని విషయాలు. కొందరు ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారికి క్యాటైస్ అంటే పిల్లి కన్నులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అట్లా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో అద్భుతమైనటువంటి డబ్బు నిలబడుతుంది వారికి. సో వీరేంది అంటే అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుల విషయంలో ఎక్కువగా అప్పులు చేయకూడదు. అప్పులు చేస్తే మాత్రము చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వారు లోన్స్ అప్పు చేయొద్దు, సంపాదించుకొని కొనుక్కోవాలి. అది వారి ఇష్టము. నేను చెప్పే పాయింట్ అది. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు అనేటువంటిది వీరికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల వీరు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక లోన్ అనేది వస్తుంది 2-3 రోజులలో లేదా 4-5 రోజులలో వస్తుంది. కట్టడం ఎన్ని సంవత్సరాలు? చాలా ఈఎంఐస్. సో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు, ఒక 50,000 కట్టారు. ఈ లోపు ఏదో సమస్య వచ్చింది. చలో వేరే వాళ్ళు ఒక 2 లక్షలు లోన్ ఇస్తా అన్నారంటే ఆ 2 లక్షల లోన్ తీసుకొని ఈ 50,000 కట్టిది క్లియర్ చేసి మళ్ళా 1,50,000 వాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక 5 లక్షల ఎమర్జెన్సీ వచ్చింది, 10 లక్షల లోన్ చూస్తారు. 10 లక్షల లోన్ చూసి ఈ 10 లక్షల లోనుకు సంబంధించి తీసుకొని ఈ 1.5-2 లక్షలు కట్టేసి మిగిలిన 8 లక్షలు వాడేసుకోవడం. ఇట్లా 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 పూర్తిగా అప్పులు పెరిగి వీరికి వచ్చే సాలరీ కానీ వీరి ఇన్కమ్ కానీ దానికే సరిపోతుంది. అప్పుల ఊబిలో వీరికి తెలియకుండానే ఇరుక్కొని పోయే పరిస్థితి ఉంటుంది. కనుక తెలివిగా బయటపడే ప్రయత్నం చేయండి. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఏం తోచడం లేదు అంటే రండి నా దగ్గరికి, నేను చెప్తా విషయం ఇట్లా ఉంటుంది, ఇది చేసుకోండి అని. అంతేగాని అప్పు మీద అప్పు మాత్రం మీరు చేస్తే ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా గురువారాలు వీరు చేసేటువంటి కొన్ని పనులు కొంత మంచిని చేకూరుస్తుంది వీరికి. ఇంకనూ కూడా ఇష్టపడి చేసే పనులలో వీరు పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏదో ఎక్కడో వెళ్ళి జాబ్ చేయడం, ఏదో ఎక్కడో వెళ్ళి అది చేయడం అని కాకుండా వీరు ఇష్టంగా చేయాలి. వర్క్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 10 మంది కన్నా కూడా భిన్నంగా ప్రతి పని చేయాలి అనేటువంటి ప్రయత్నం వీరికి అధికంగా ఉంటుంది. ఎందుకంటే వాడు అట్లా వీడి ఇట్లా కాకుండా మనం కొంచెం వెరైటీగా చేద్దాం అనే విధంగా ఉంటుంది. ఇప్పుడు వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఇవి ఇచ్చామనుకో ఎవరైనా వంకాయ టమాటా చేస్తారు. కానీ కొందరు దీనిని కొంచెము వెరైటీగా చేస్తారు. ఈ అల్లము ఎల్లిపాయలో కానీ లేదా కొంచెము కొబ్బరి పేస్ట్ కానీ లేదా కొంచెము ఏమైనా గ్రేవీ టైప్ కూడా చేసేవారు ఉన్నారు. కంప్లీట్గా డీప్ ఫ్రై చేసేవారు ఉంటారు. అనే పాయింట్ అది. ఎప్పుడు కొత్తగా ఆలోచన అనేటువంటిది వీరికి అందరిలోకి భిన్నంగా అట్లా ఉంటుంది. సో జీవితంలో విపరీతమైనటువంటి ఒడిదుడుకులు వీరికి ఉంటాయి. 2015, 16, 17, 18, 19 తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంవత్సరాలు ఇది. 2014, 15, 16, 17, 18 ఈ టైంలో వీరికి ఆరోగ్య సమస్యలు, ఇదే టైంలో వీరికి గృహోపకరమైనటువంటి అంటే గృహ నిర్మాణ అవకాశాలు, ఇల్లులు కొనడాలు ఎవరైతే 50+ ఉన్నారో వారి జీవితంలో ఇవి గడిచాయి. 50+ లో ఉన్నారు. ఎవరైతే 35+ లో ఉన్నారో, 35 లోపు ఉన్నారో, 35 to 40 లోపు ఉండేటువంటి వారికి ప్రజెంట్గా ఉద్యోగాలలో ఇబ్బంది, స్థాన చలనాలు, ఒక గృహం నిర్మించాలి అనేటువంటి అవకాశాలు, లేదా వారి ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, పెరాలసిస్ రిలేటెడ్ రావడాలు, హాస్పిటల్కు వెళ్ళడాలు, డబ్బు ఖర్చు అవ్వడాలు,
ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి. ఈ 2025 మార్చి ఏప్రిల్ నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక తప్పకుండా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇది 2026 ఆగస్టు వరకు ఇబ్బందే. ఆగస్ట్ వరకు ఇంకా ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి కొత్త ప్రయత్నాలు కానీ, కొత్త అవకాశాలు కానీ, కొత్త ఉద్యోగాలు కానీ, లేదా కొత్త పనులు కానీ ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం జస్ట్ వెయిట్. ఆగస్ట్ తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా ఆగస్టు తర్వాతనే చేసుకోండి. అప్పుడు బానే ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా బాగుంది. సో ఓవరాల్ గా 2026 7వ నెల 8 నెలల తర్వాత నుండి బాగుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఒకవేళ మీ జాతకంలో మంచి యోగం ఏర్పడబోతున్నది, ఒకవేళ వీరి జాతకంలో పేరుకు ధనస్సు రాశి కానీ మరి చూస్తే తులారాశి అయితే మరి బాగుంది అనుకున్నాం, మరి ఇదే చూస్తూ ఆగిపోకండి. తులారాశి బాగుంది కదా, ఒకవేళ మీ జాతకంలో మీది ఒకవేళ తులారాశి అయితే సూపర్. పేరు రీత్యా కొంచెం చేంజ్ చేద్దాం. ఒకవేళ పేరు రీత్యా ధనస్సు రాశో లేదా జాతక రీత్యా మీది ధనస్సు రాశి అయింది, పేరు రీత్యా తులారాశి అయింది, యోగించేటట్టుగా చేద్దాం. నేను చెప్తా అది ఎట్లా అని. కనుక అది మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి వారు ఎప్పుడైనా కూడా స్త్రీమూర్తులు అయితే సంతోష్ మాత వ్రతం చేయడము వీరికి ఎంతో శుభం. సంతోషి మాత వ్రతము శుక్రవారాలు పులుపు తినకుండా చేసేటువంటి వ్రతం ఇది. ధనస్సు రాశి వారికి సంతోషి మాత వ్రతం చేయడం ద్వారా అత్యంత శుభాలను తెచ్చిపెడుతుంది. ఇది బాగా గమనించండి. ఖచ్చితంగా అందరు చేస్తే బాగుంటుంది. మంచి స్త్రీమూర్తులు పురుషులు అయితే తప్పకుండా ఈ ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు తిరుపతికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా అంటే వారి వయస్సు చూసుకోవాలి. మెట్ల మార్గం ద్వారా నడుస్తూ వీరు కొండకు చేరుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి ఉంటాయి. లేదా కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ప్రసాదాలను పంచిన, అక్కడ దీపారాధన చేసిన వీరికి శుభాలు ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు. ధనస్సు రాశి వారి యొక్క రాశిఫలం వివరించినందుకు, పరిహారం తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు. మహాదేవ్.